వెళ్దామని అక్కడి నుంచి చూపించారు మేడం గారు బస్సులో ఇచ్చారు. जल्दी जाओ। వాయిస్ తీసుకోకూడదు. కూర్చున్నాం.
ఈరోజు ఒంగోలు బస్ స్టాండ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. సో ఇన్స్పెక్షన్ టైంలో ఇక్కడ ఎక్కువ బస్ స్టాండ్ ప్రిమైసెస్లో క్లెన్లీనెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆర్ఎం ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎంటైర్ ప్రిమైసెస్ని కూడా క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా రేపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే చేస్తున్నాము. దాంట్లో భాగంగా కూడా ఇక్కడ రేపు ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వస్తున్న ప్యాసింజర్స్కు కావాల్సిన సదుపాయాలు అందించాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ వారికి చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూడమని చెప్పడం జరిగింది. ఇంకొక కంప్లైంట్స్ ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇక్కడ ఉన్న షాప్స్లో ప్యాసింజర్స్తో ఎక్కువ వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. సో దానికి కూడా నైట్లో ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి అవి అన్నీ కూడా కంట్రోల్ చేయమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ప్యాసింజర్స్కి కావాల్సిన వాష్రూమ్స్ టాయిలెట్స్ అక్కడ వాటర్ ఫెసిలిటీస్ శుభ్రంగా ఉంచుకోవడం దానికి మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ ఇది కంటిన్యూస్గా ఇక్కడికి వస్తున్న ప్యాసింజర్స్కి అదేవిధంగా డ్రైవర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఇక్కడ బస్ స్టాండ్లో కల్పించాలని చెప్పడం జరిగింది. ఏదైనా కంప్లైంట్స్ ఇక్కడ బస్ స్టాండ్లో ఇక్కడ ఏదైనా ఉంటే సో వెంటనే ఆ నంబర్కి కాల్ చేసి చెప్పే విధంగా ఒక నంబర్ కూడా పెట్టమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది.